రాష్ట్రంలోని మల్టీ జోన్ 1 పరిధిలో 19 జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎస్జిటిలుగా పదోన్నతులు పొందనున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భాషా పండితులు, పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లకు కూడా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి లభించనుంది. రాష్ట్రంలో వరుసగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది సర్కార్. మల్టీ జోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10,000 మంది భాషా పండితులు, పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. పదోన్నతి ఉత్తర్వులు వెలువడగానే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికి పైగా భాషా పండితులు, పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు, పీఈటీల 15 ఏళ్ల కల ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. మల్టీ జోన్ 1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులుగా, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లుగా అవుతారు. వారిలో 4వ వంతు మందికి 2 ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో 2-3 రోజుల్లో మల్టీ జోన్ 2లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి.